ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన తమ పాలిట వరం అంటున్నారు సంక్షేమ పథకాల లబ్ధిదారులు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయంటూ సంబరపడిపోతున్నారు. జగన్ మావాడు, మా అన్న, మా అబ్బాయి అంటూ ఓన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వృద్ధురాలి పేరు ఆర్ సత్యవతి. అనంతపురం నగరంలోని పాత ఊరుకు చెందిన ఈమెకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. 4 ఏళ్ల క్రిందట భర్త చనిపోయారు, పిల్లలు లేరు. ఒంటరిగా జీవిస్తున్న సత్యవతికి ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ పింఛనే ఆధారం. మా ఆయన చనిపోయినప్పటి నుంచి జగన్ ప్రభుత్వం వచ్చింది 4 ఏళ్ళాయ. అప్పటి నుంచి మాకు బాగా చూసుకుంటున్నారు. పింఛన్ వస్తుంది, బియ్యం వస్తున్నాయి, ఈసీపీ నేస్తం 15,000 వస్తుంది. ఏమన్నా వాలంటీర్లు కౌన్సిలర్ ఏదన్నా అంటే పలుకుతారు. అంత బాగుంది ప్రభుత్వం. మాకి జగనన్న మాకు పెద్ద కొడుకులాగా, ఒక స్నేహితంలాగా బాగున్నది. ఈ ప్రభుత్వం మాకు బాగుంది. గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులకు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తమ పరిస్థితికి ఉన్న తేడాను స్పష్టంగా మనస్ఫూర్తిగా చెబుతున్నారు సత్యవతి. ముందు ప్రభుత్వం మాకు వాళ్ళ ఇండ్ల కాడికి పోయినా కానీ పలికే దిక్కు లేదు. ఇప్పుడు ఫోన్ చేసే చాలు పలుకుతారు, వస్తారు, మాట్లాడిస్తారు. బాగుంది మాకు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమలాంటి వారిని బాగా చూసుకుంటున్నారని, ఆయనే తన పెద్ద కొడుకని అంటూ భావోద్వేగం చెందారు సత్యవతి. ఒక కొడుకులాగా, ఒక పెద్ద కొడుకులాగా నెలొచ్చాలకు కరెక్ట్గా ఇంటికాడికి వచ్చి డబ్బులు ఇచ్చిపోతారు. సంతోషం. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి, మాకు ఈ ప్రభుత్వమే కావాలి. పిల్లలు ఎవరు లేకున్నా ఆయనే ఒక కొడుకులాగా, పెద్ద కొడుకులాగా సంరక్షణ చేస్తున్నాడు, బాగా చూసుకుంటున్నాడు. నాకు పిల్లలు లేరు, జగనే ఒక పెద్ద కొడుకులాగా చూసుకుంటున్నాడు. జగన్ అన్నే మాకు కావాలి, ఆ ప్రభుత్వమే కల్లా. నాకు కొడుకులు బిడ్డలు ఎవరు లేకున్నా అతనే బాగా చూస్తున్నాడు. సంతోషము మాకి. ఈ సోదరుడి పేరు రామాచారి. బంగారం పనిచేసే కూలీ ఇతను. ఇటీవల రామాచారికి గుండెపోటు వచ్చింది. తనకు జరిగిన వైద్యం గురించి, తన కుటుంబం నిలదొక్కుకోవడం గురించి చెబుతున్నారు రామాచారి. మాకి గుండె ఇది హార్ట్ ఒక 10 రోజుల కింద వచ్చింది. దానికి గాను హాస్పిటల్కి పోతే, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 4 లక్షల దానా అవుతుందన్నారు. ఇట్లా పావని హాస్పిటల్ అంటే ఆరోగ్యశ్రీ కింద మాకు జగనన్న దారి కింద ఒక 4 లక్షల దారా మాకు క్లియర్ అయింది. బాగా సంతోషంగా ఉన్నాము. ఇంతకుముందు ప్రభుత్వం మాకేం చేయలేదు. ఈ ప్రభుత్వంలో జగనన్న ద్వారా మాకు లబ్ధి జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వము ఏది కావాలని మనం ఆటికి పోతా ఉంటాం, ఆఫీస్కి ఆడికి పోతా ఉంటాము. ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో ఇంటికాటికి వచ్చి వాలంటీర్లు మాకు ఏం కావాలో అనుకొని మళ్ళా వాళ్ళే తెచ్చి చేస్తున్నారు. ఈసారి కానీ జగనన్నే రావాలా, నేను అదే కోరుకుంటాండేది. ఒకప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే రోజుల తరబడి తిరిగే వాళ్ళం. ఇప్పుడు ఇంటి వద్దకే వాలంటీర్లు అందజేస్తున్నారని అనంతపురం పాత ఊరుకు చెందిన మహబూబ్ బి అంటున్నారు. జగన్ ఇచ్చిన పెన్షన్తోనే హాయిగా బ్రతుకుతున్నానని, ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. రావాలా, మేము అందుకే కట్టుకొని ఉంటే మీరు రావాలా వద్దా అంటున్నారా ఏంది? మాకు జగనన్నే రావాలా, మా బావనే రావాలా, మాకు ఇష్టం. మా ఇదంతా అట్లా ఉండవు. ఇంకా దానిపైన దేవుడప్ప కదా, నేను అనుకుంటాను అట్లా. నేను కానీ దేవునికే ఇది చేస్తాను. నా చదువుకున్నప్పుడంతా వచ్చినప్పటి నుంచి బాగా వస్తుందప్ప. ఇంకా అక్కడే పోతా అంటే అక్కడే పోయి ఈ బుద్ధి లేదంటే, రేపు మధ్యలంటే మళ్ళీ ఏమి పేరు సరిగ్గా లేదంటే మళ్ళీ ఇంకా 2 రాపోండి, మేము భోజనం చేసి వచ్చినాక మీరు కొట్లాడుతున్నారు, మేము అదంతా ఇడిచిపెట్టేసినాము, మళ్ళీ రాపోండి అని దూరం పోయి ఉండేది, మళ్ళీ ఇడిచి కూర్చుండేది. ఆడవాళ్ళు కానీ మంచోళ్ళు కాదులే, ఆడవాళ్ళు కానీ చెప్పను అట్లా చేస్తాను. అట్లా ఆడ కూర్చొని ఈడు కూర్చొని 10 నుంచి సాయంత్రం వరకు తెచ్చుకుంటాండి. సంక్షేమ పథకాలు ప్రకటించడం వేరు, వాటిని అమలు చేయడం వేరు. అమలు చేయడం అంటే ఒక చోట బోర్డు పెట్టుకుని కూర్చోవడం కాదు. అర్హులైన లబ్ధిదారులు సంక్షేమాన్ని 100% అందుకునేలా చేయడం, అంతకు మించి వాటిని నేరుగా అందివ్వడం. గతంలో మనం చూసుకున్నట్లయితే అనేక వంటి పథకాలు ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు. ఆ పథకాలు కూడా ఏవైతే గతంలో చంద్రబాబు గారు చెప్పినవి దాంట్లో కూడా 10%, 5% కూడా చేయకుండా ఉండడము, దానివల్ల ప్రజలకు ఇబ్బంది పెట్టడము, ప్రజలు అనేక సార్లు అది ఆఫీసుల చుట్టూ తిరగడము అలాంటివి జరిగేవి. మన ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఇంటికాడే వచ్చి ఏవైతే పథకాలు ఉన్నాయో, ఏవైతే పథకాలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఒక్కరికి కూడా తప్పకుండా వాళ్ళకి అన్ని పథకాలు లబ్ధి చేరుతున్నాయి. చాలామంది మన డివిజన్లో ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పింఛన్ కోసము బడి కాపులు కాపేసేవాళ్ళు.
దాదాపుగా 20-30 రూపాయలు 40-50 రూపాయలు ఆటోలకు పెట్టి ఆడ స్కూళ్ళ కాడికి పోయి ఆడ తొక్కలాట్లు జరిగేది, ఆడ ఇబ్బంది పడి ఆడ కూడా కొట్టుకునేది, మళ్ళీ రేపు రామనేది, అట్లా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు తలుపు తట్టి తెల్లవారుజామునే 1వ తేదీ వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళ ద్వారా ఇంటికాడికి వచ్చి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా అనేకమంది కార్యక్రమాలు ఈరోజు జగనన్న ద్వారా చాలామంది లబ్ధిదారులకి లబ్ధి పొందుతున్నారు. గతంలో ఒక్క పథకాల గురించి ఏవైతే గతంలో చెప్పిన ఒక పథకాల గురించి చేసుకోవాలన్నా కానీ లంచం అడిగేవాళ్ళు, ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు, లంచాలు ఇచ్చినా కానీ ఆ పథకాలు వచ్చేది కాదు, చెప్పిన పథకాలే సక్రమంగా నిర్వహించేవాళ్ళు కాదు. ఈరోజు 99% ఏవైతే 100% ఎక్కువ చెప్పిన దానికన్నా 99% ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు లబ్ధి చేరుస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల లబ్ధి ఇంటికే వచ్చి అందుతోంది. నగదు లబ్ధి నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడుతోంది. అవినీతి, వివక్ష రహితంగా ప్రభుత్వపరమైన మేలు నేరుగా అర్హులకు అందుతోంది. అందుకే సీఎం జగన్ పాలన మళ్లీ మళ్లీ కావాలంటున్నారు లబ్ధిదారులు. రైతాంగం క్షేమం, సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రైతాంగానికి పగటిపూట నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించేందుకు చర్యలు తీసుకుంది. అదనపు విద్యుత్ లోడ్ను తట్టుకునేలా అధిక సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్స్ను పొలాల్లో ఏర్పాటు చేస్తోంది. దీంతో ఇక మీదట రైతులు వోల్టేజీ సమస్యల నుంచి బయటపడతారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలిసేది కాదు టీడీపీ హయాంలో. నిజానికి వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వటమే ఇష్టం లేని పెత్తందారులు నికరంగా ఎందుకిస్తారు, నిజాయితీగా ఎందుకిస్తారు? అసలు వ్యవసాయమే దండగా అని కదా పెత్తందారుల ఉద్దేశం. అందుకే వారి పెత్తనం సాగిన రోజుల్లో రోజుకు కనీసం 4 గంటలు కూడా కరెంటు ఉండేది కాదు. నీరు సరిపడా అందక పంటలు ఎండిపోయేవి. రైతన్నల కష్టం ఆవిరయ్యేది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వాటి ప్లేస్లో కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి మనసొప్పేది కాదు పెత్తందారులకు. ఎంత ఆలస్యం చేస్తే అంత మిగులు కదా. అందుకే కంప్లైంట్ల పరిష్కారానికి నెలల సమయం పట్టేది. కానీ అదంతా గతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు అన్నదాత అవసరాలను గమనిస్తూ అండగా ఉంటోంది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నారు. మన అందరికీ తెలిసిందే, ఒకప్పుడు మనకు రైతు భరోసా కేంద్రాలు అనేవి లేవు. ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామానికి సమీపంలోనే ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండేటట్టు వారి పంటలకు కావాల్సినటువంటి ఏమైనా కానీ విత్తనం నుంచి విక్రయం దాకా ఏర్పాటు చేసి ప్రతి దశలో కూడా రైతులను ఆదుకున్నటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రైతాంగ అభివృద్ధికి గిట్టుబాటు ధర అయితేనేమి, మరి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని అంటారు. ఈరోజు మన రాజు మంచివాడు కాబట్టి సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండి గిట్టుబాటు ధరలతో ఈరోజు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతన్నే రాష్ట్రానికి వెన్నుముక అని నమ్మే సీఎం జగన్ రైతాంగం సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు దగ్గర నుంచి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే అందుకు కూడా నష్టపరిహారాన్ని సీజన్ ముగిసే లోపుగానే చెల్లిస్తున్నారు. దాంతోపాటు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తును అందిస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు అందజేసే విద్యుత్ మరింత నాణ్యతగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అదనపు సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు ఎంతో అవసరమైనటువంటి విద్యుత్ లైన్లు అయినటువంటి 6 kV ట్రాన్స్ఫార్మర్ను కాకుండా 25 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కూడా సబ్సిడీ కింద అందిస్తూ ఎంతమంది రైతులకు అవసరమైనా కానీ వారు విజ్ఞప్తి చేసుకుంటే, వారు దరఖాస్తు చేసుకుంటే వారందరికీ కూడా 25 kV ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా 7 గంటల విద్యుత్ కరెంటు ఉన్నటువంటి 7 గంటల దాన్ని 9 గంటలకు పెంచి రైతాంగ సోదరులకు ఎప్పుడూ కూడా రైతాంగ సోదరులకు అండగా ఉండేది వైఎస్ కుటుంబమే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రైతులను మంచి మనసుతో సహృదయంతో చూసేటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి 25 kVA సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలంటే 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో కేవలం 12,500 రూపాయల నామమాత్రపు రుసుమును చెల్లించి రైతులు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 16 kVP ట్రాన్స్ఫార్మర్లు 27,410 ఉండగా వీటి స్థానంలో 25 kVA ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయ వినియోగదారులకు వారి యొక్క ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యము 16 kVA ఉంటే వాళ్ళకేమైనా అదనపు లోడ్ ఉండి
వాళ్ళు దాన్ని పెంచుకోవాలనుకుంటే 12,500 ఛార్జీ పే చేసి వాళ్ళందరూ కూడా అదనపు లోడ్ 25 kV ట్రాన్స్ఫార్మర్కి ఎస్టిమేట్ వేసుకునేసి దాని కొత్త ట్రాన్స్ఫార్మర్ అక్కడ పెడతాము. దానికి ఈ 12,500 అప్లికేషన్ రిజిస్ట్రేషన్ తప్ప ఇంకెటువంటి అదనపు ఛార్జీలు లేవు. అందువల్ల ప్రతి ఒక్క వ్యవసాయ వినియోగదారుడు ఏమైనా అవసరం వాళ్ళకి అదనపు లోడ్ ఉంటే దీన్ని రెగ్యులరైజ్ చేసుకునేసి ఈ 12,500 పే చేసి 16 kV నుంచి 25 kVకి సామర్థ్యాన్ని పెంచుకునేసి వాళ్ళు మంచి మెరుగైన విద్యుత్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పొందేదానికి అవకాశం ఉంటుందనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు 16 kVA ట్రాన్స్ఫార్మర్లను గతంలో అధికారులు ఏర్పాటు చేసేవాళ్ళు. అయితే అవి తరచూ కాలిపోతూ ఉండేవి, మరమ్మతులకు గురవుతూ ఉండేవి. సకాలంలో మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు పంట నష్టం వాటిల్లేది. ఒకే ట్రాన్స్ఫార్మర్ కింద 100 హార్స్పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉండేది. దానికి 22 మోటార్లు ఉండేది. ఒక్కొక్క మోటార్ వచ్చేసి 5 హార్స్పవర్ నుంచి 6 హార్స్పవర్ అట్లా ఉండేది. ఇప్పుడు ఆ పెద్ద ట్రాన్స్ఫార్మర్లను తీసేసి 25 హార్స్పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు. ఆ ట్రాన్స్ఫార్మర్ల వల్ల ఒక 3 మోటార్లకి ఒక ట్రాన్స్ఫార్మర్, దానివల్ల ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు వోల్టేజ్ ప్రాబ్లం వల్ల వైర్లు కట్ అయిపోయి, ఫీజులు ఎగిరిపోయి, మోటార్లు కాలిపోయి, నీళ్లు కొద్దిగా వచ్చేది, ఆ సమస్యలన్నీ ఉండేది. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టినందుకు ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.